హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు బీరకాయ తొక్కలతో చట్నీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. చాలామంది బీరకాయలోని గుజ్జునైతే వండుకుని బీరకాయ తొక్కలనైతే పారవేస్తూ ఉంటారండి. కానీ బీరకాయ తొక్కలలో మన ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థం ఉంటుందండి. అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇకపోతే మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. బీరకాయ తొక్కల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక టమోటా, ఒక 8 లేదా 9 పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి. తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తరువాత ఒక గుప్పెడు వేరుశనగ గింజలు తీసుకొని ఆయిల్లో వేసి సగం ఫ్రై అవనివ్వాలండి. వేరుశనగ గింజల్ని నార్మల్గా ఫ్రై చేసుకునే కన్నా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఈ చట్నీకి అయితే బాగుంటుందండి. ఇలా వేరుశనగ గింజలు సగం ఫ్రై అయిన తరువాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని, అలాగే టమోటా, పచ్చిమిర్చి కూడా ఇదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగ గింజలు సగం ఫ్రై అయినాయి కదండి. వేరుశనగ గింజల్ని ఇందులోనే ఉంచుకొని మిగతావి ఇందులో యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ తొక్కల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల ఈ వేడికి చింతపండు మెత్తబడి మిక్సీ చేసుకున్నప్పుడు తొందరగా అయితే నలుగుతుందండి. అందుకోసమే నేనైతే ఇప్పుడే చింతపండు అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇది చల్లారిన తరువాత ఒక మిక్సీ జారలోకి తీసుకుని 2 వెల్లుల్లిపాయ గబ్బాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆ తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. తరువాత రుచికి తగినంత సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి. ఈజీగా ఆరోగ్యానికి మేలు చేసే బీరకాయ తొక్కలతో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. నేను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే రెడీ చేసుకున్నాను కాబట్టి ఒక బాక్స్లోకి తీసుకుని కొంచెం వాటర్ అయితే కలుపుకున్నానండి. ఇదే చట్నీ కొంచెం పప్పులతో తాలింపు అయితే వేసుకుంటే గనక వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను దోశలకైతే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నేను తాలింపు అయితే వేసుకోలేదండి. దోశలకు కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి బీరకాయ కర్రీ చేసినప్పుడు ఇలా బీరకాయ తొక్కల్ని పారవేయకుండా చట్నీ అయితే తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.